నమస్తే అండి, నేను మీ షాడో శంకర్ని. సార్ అనే ప్రక్రియ ఈ రోజుతోనే ముగియనుంది. సార్ నేటితో ముగియనున్న సార్ గడువు. అంతకన్నా ముందు ప్రభుత్వం విఫలమైపోయిందని చెప్పవచ్చు. ఎందుకు విఫలమైందంటే, ఇప్పుడు విఫలమైందంటే ఒక కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత దానికి ఎందుకు విఫలమైందంటే, గతంలో చేయలేని పనులు, అంటే గత ప్రభుత్వం చేయలేని పనులు మేము చేస్తాం, నిరూపిస్తామని చెప్పింది. కానీ ఈయన కూడా ఏదో ప్లాన్ చేసి రేవంత్ రెడ్డి మొత్తానికి ఒక ఒక కార్యక్రమం తీసుకొని అట్టర్ ఫ్లాప్ అయిపోయానని చెప్పొచ్చు. మరి నేను ఇంత ఇంత అంత అని చెప్పుకునే మేధావి రేవంత్ రెడ్డి ఎందుకు విఫలమైన అనేది మనం చెప్తాం. అదే 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 అంశం మీద మాట్లాడుకుందాం. మొత్తం ఒక కొన్ని రోజుల నుంచి సర్ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. దాంట్లో రాష్ట్రంలో 78.14% డిజిటలైజేషన్, 2.64 కోట్లకు చేరిన ఎన్యుమిలేషన్ ఫారంలు. చివరి స్థానంలో హైదరాబాద్. అంటే ఎక్కడైతే మనకు దీని కీలకం, అంటే దీని ఎన్నుకున్న అంశం కావచ్చు, దాన్ని వినిపిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత కీలకమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎమ్యులేషన్ ఫారంలను సమర్పణ గడువు ఇవాళతో ముగియనుంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరు నుంచి వివరాలు సేకరించేందుకు ఎన్నికల సంఘము అవకాశం కల్పించినప్పటికీ ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 78.14% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందట. అయితే వీళ్ళు ఎన్నికల కోసం అంటే ఇంకెన్నిసార్లు చేస్తారో ఈ ఎన్నికల ప్రక్రియ సర్వే, ఎన్నిసార్లు చేస్తారో మరి. గవర్నమెంట్ నడిపించే వాళ్ళకి సోయి లేకపోయినా కానీ ఎన్నికల బోర్డు, మీరు చదువుకున్న వాళ్ళకు మరి జ్ఞానం ఉన్న వాళ్ళు, ఇంత టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో మీరెందుకు సోయి తప్పి, మీరెందుకు జ్ఞానాన్ని లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని మనమే చెప్పుకుంటున్నాం. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ ఓటర్ల కోసం ఏం చేస్తారంటే, రేపు ఎలక్షన్లలో దొంగ ఓట్లు వేస్తారు, ఎవరి అధికారం ఉంటే వాడు దొంగ ఓట్లు వేయించుకోవడం అని అన్నారు. మరి దొంగ ఓట్లు ఎందుకు జరుగుతున్నాయి అనేది మీకు ఇంత సోయి లేదా? మీకు దానికి ఒక మార్గం లేదా? ప్రతి ఒక్క దానికి మనం ఒక ఆధార్ కార్డును పట్టుకపోతాం. ఆధార్ కార్డు ఒక నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ మొత్తం వచ్చినాయి. ఏ దానికైనా టెక్నాలజీ వాడుతున్నాం. సరే, ఇట్లా మోసాలు చేస్తున్నప్పుడు ఏదైనా ఒక టెక్నాలజీ వాడచ్చుగా. సరే, మీకు సోయి లేకపోతే మేమని చెప్తాం. చూడండి, రాష్ట్రంలో మొత్తం 3,38,26,044 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 2,64,30,496 మంది ఓటర్లు మాత్రమే తమ ఎమ్యులేషన్ ఫారంలను సమర్పించారు. ఈ యొక్క ప్రక్రియ కోసము కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశించవచ్చు, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మొత్తం దీన్ని నాశనం చేసినని చెప్పుకోవచ్చు. ఎందుకండి మీరు ఒకటి తలపెట్టినప్పుడు, మీరు చేసే కార్యక్రమాలు చేసినప్పుడు ఇంత విఫలం అయిపోద్దా? చదువు రానోనికి, ఏదో మామూలు పని చేసినోనికి పోయి దాన్ని సర్వే చేసుకుని ఆ ఫామ్ నింపు అని చెప్పేసి రకరకాల లింకులు పెట్టిరు వాళ్ళకి. దాంతో ఓడి గడువు ప్రయోగించిన మారని తీరు. గ్రేటర్ పరిధిలో డిజిటలైజేషన్ ప్రక్రియ చాలా మందకోడిగా సాగింది. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 27,74,684 మంది మాత్రమే ఫారములు సమర్పించగా కేవలం 58.58% డిజిటలైజేషన్ నమోదైంది. మెడ్చల్ మల్కాజ్గిరిలో 63.82%, రంగారెడ్డి జిల్లాలో 64.91% మాత్రమే పూర్తయింది. ఈ జిల్లాలలో 2 సార్లు గడువు పొడిగించినప్పటికీ ఆశించిన స్థాయిలో నమోదు పెరగలేదు. గ్రామీణ జిల్లాల్లో ఎమ్యులేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయింది. అంటే హైదరాబాద్లో మంచి తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు చేసిన ప్రక్రియ వీళ్ళకి ఇట్టే చేస్తారు, ఇదే వదరా అనుకోరు. ఇక ఊళ్ళలో ఏదైనా గవర్నమెంట్ ఏదైనా తలపెట్టిందంటే మీకు అది కట్ అవుతుంది, ఇది కట్ అవుతుంది, మీకు అది రావు ఇది రావడానికి ఇక క్యూలలో లైన్ కట్టి ఇచ్చేస్తారు. హైదరాబాద్లో వీళ్ళే ఫామ్ నింపితేనే, వీళ్ళు చేస్తేనే 100% వచ్చింది. మరి ఊర్లలో ఎవరికి కారు ఫామ్ నింపుకోరు, పైసలు ఇచ్చి వారికి 100 రూపాయలు ఇచ్చి ఆయనకి ఇచ్చి ఫామ్స్ నింపి మొత్తం కంప్లీట్ చేసుకోరు. దాంట్లో అది సరే, అది ఎందుకంటే ప్రజలను మభ్య పెట్టడంలో బాగా కీలక పాత్ర వస్తుంది. ఊరలో ఏం తెలుసు,
ఎవడా నాకు సంబంధించిన వాడు చెప్తే "ఏయ్, అది పోతుంది ఇది పోతుంది" అని చెప్తారు కదా. వానికి ఒక టార్గెట్ ఇస్తారు ఊరున్న వాళ్ళకు. అధికారం ఉన్న వాళ్ళకు ఏం చేస్తారంటే ఒక టార్గెట్ ఇస్తారు, వేరే ఇది ఎట్లా చేసి మీరు చెప్పినాడు ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యే అప్పే పని ఊరాలందరికీ ఇచ్చేసరికి సరే ఎట్నో తిరిగా ఒక సర్వే మాత్రం కంప్లీట్ చేసుకోరు. దాంట్లో మన జిల్లాలో మన ముందు వరుసలు ఉన్నాయట. అత్యధికంగా డిజిటలైజేషన్ పూర్తి చేసిన జిల్లాలలో జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లా 94.30% అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో మెదక్ 90.54%, సూర్యాపేట 90.53%, 43%, జగిత్యాల 89.60%, కుమరభీం ఆసిఫాబాద్ 89.45% జిల్లాలో నిలిచాయి. నేటికి ఆఖరి తేదీ కావడంతో మిగిలిన ఓటర్లు వెంటనే తమ వివరాలు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మీరెంత విజ్ఞప్తి చేసినా అది అవుతుంది. అది కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంశం మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ అయిన అంశం మాట్లాడదు. ప్రజలారా గమనించండి, దొంగ ఓట్లు ఇస్తారని చెప్పుడు దొంగ ఓట్లు వస్తారని ఉన్నది. ఏ దానికైనా మనం ఏం కొనాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇంకేమన్నా ఒక చిన్న ఏది పోవాలనుకున్నా ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా కావాలి, పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏ చిన్న కార్యక్రమం మరి ఇంత పెద్ద కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది నిలబెట్టాలన్నా తీయాలన్నా కానీ ఓటుతో ఉంది కాబట్టి ఓటుకు చాలా ఇంపార్టెంట్ ఇస్తాం మనం. మరి దీంట్లో ఎందుకు మనకు కరెక్ట్ అయినగా ఒక ప్రణాళికతోని ఒక ఆలోచన విధానంతో పోతలేరు? సరే మీరు చేసే సర్వే కరెక్ట్ అనుకుందాం. ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డుకు లింకు ఏ తమ్ము పెడితే అయిపోతుంది కదా ఓటు. రేపు లైన్గా ఓటు వేసినోడు తమ్ము పెట్టగానే వాడిని ఓటర్ ఐడికి ఎట్లా నువ్వు ఓటర్ ఐడి అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు ఎట్లా మనం ఆధార్ కార్డు అదొకటి ఇస్తాం, ప్రూఫ్ ఇస్తాం. అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకున్నాకనే నీకు ఓటర్ కార్డు వస్తుంది. ఓటర్ కార్డుతో పాటు తమ్ము ఇచ్చినావు అనుకో, రేపు ఎలక్షన్ బోర్డులో అంతమంది కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇక ఓడు ఇంకు పెట్టడం, ఓడు కరెక్షన్ చేయడం, అందులో ఒక నలుగురు కూర్చొని వీడు మా ఓడేనా వీడు కాడా అని చెప్పడం, ఇవన్నీ ఎందుకు? ఉల్టా ఖర్చు, అంతే. ఎంత వేస్ట్ ఖర్చు ఇది. అందులో ఒక ఇద్దరు కూర్చొని సరిపోద్ది. ఆఫీసర్లే ఓటర్ కార్డు చూపెట్టి ఆడ తమ్ము మిషన్ పెట్టిస్తే తమ్ము పెడితే ఈ ఓటర్ దానికి లింక్ అయితే చూసేస్తే ఓకే ఏమంటే. ఇప్పుడు ఓటర్ కార్డు అప్లై చేసుకున్నాం అంటే ఇంటి పేరు, అడ్రస్సు, పేరు అన్ని రకాలు ఉంటాయి. క్రమ సంఖ్య ఉంటుంది, బూత్ సంఖ్య ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. అన్నీ ఉన్నాక ఓటర్ కార్డుకు తమ్ము లింక్ చేసి పెట్టినప్పుడు, నీకు ఓటర్ కార్డు ఇచ్చినప్పుడు దానికి తమ్ము లింక్ చేస్తే, ఇప్పుడు ఎట్లా మనం రేషన్ బియ్యం తీసుకుంటాం కదా, రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ తమ్ము పెడుతున్నాం. తమ్ము పెట్టగానే ఆటోమేటిక్గా అది నీకు ఎన్ని కిలోలు వస్తాయి, నీ రేషన్ కార్డు ఎంతమంది పేర్లు అన్నీ వచ్చేస్తున్నాడు కదా. అదే మరి ఓటర్కి ముందుగా మనం ఒక తమ్ము పెడితే కంపల్సరీ అవసరం. ఏమాత్రం గొడవ ఉండదు, లొల్లి ఉండదు. అసలు పోలీసులతో పని ఉండదు, ఆడ కొట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. వాడిని కార అది అసలు రకరకాల వేషాలు ఏమొచ్చు, ఆ వేషాలు కూడా అవసరం ఉండదు. ఎందుకు? దానికి పెద్ద షో. ఎంతమంది పాల్గొంటే అంతమందికి వద్దాను సరిపోడు. ఇద్దరు బూత్లో కూర్చోవడం, ఓటు వేయడం, ఇక ఆయన పేపర్లు ఆయనకు తెలిసిన తేపిన పేపర్ అనేటువంటి చూడడం, ఆడవ నలుగురు ఉండడం, ఒక ఆయన చూడడం, ఒకటి పేపర్ మలిచేయడం, ఒక ఆయన ఇంకు పెట్టడం. నువ్వు ఇంకు పెడుతున్నా కానీ ఇట్లా జరుగుతున్నాయి. లీస్ట్ కొట్టేంత దొంగ ఓటు అవుతున్నాయి కదా. ఎంతసేపు అని ఇంకు పెడితే చూసుకున్నాడా? పోదా అది? అన్నీ ఈ లేనిపోని ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి జనాన్ని గందరగోళం పట్టించేసి ఈ ఊరలో మాత్రం ఒక 4-5 రోజులు మాత్రం పిల్లలు ఊరలో కొంతమంది పెద్ద మనిషి తిండి వస్తారు తిండే. ఏమవుతుందంటే ఇంకా చేసుకోవాలి అని చెప్పేసి పెద్ద పరిస్థితి. ఆధార్ కార్డుకి ఎట్లయితే లింక్ చేసి మనం రేషన్ బియ్యం ఇంకా వేరే ఏ అని ఇస్తున్నాం. బయట ప్రైవేట్ కూడా నువ్వు సెల్ ఫోన్ కొనాలన్నా ఆధార్ కార్డు పోతే తమ్ము పెట్టాలని వస్తుంది, దానికి ఓటీపీ పడుతుంది. రకరకాలుగా ఉన్నాయి ఆలోచించరు. ఇవన్నీ చేసినాక కూడా ఈ ఓటర్కి ఎందుకు చేస్తలేరని మీరు ఎన్ని పిచ్చి సర్వేలు అన్నీ ఆపేసాని ఇవన్నీ పనికాలి. ఇప్పుడు 18 ఏళ్ళు నింతనే తర్వాతనే వాడు ఓటు అప్లై చేసుకుంటాడు. ఓటు అప్లై చేసుకున్నప్పుడే వాడు తమ్ము పెట్టించుకుంటే తమ్ముకు దానికి లింక్ అయిపోతే సరిపోద్ది కదా. కానీ దొంగ ఓట్లు అడవుగా నీకు ఓడకైతే మనం ఆ నాయకుడిని వేస్తారు, వాడిని వేసుకుంటే గెలుస్తారు, అయిపోద్ది. ఇంత సోయిదప్పి పని చేస్తారు ఎట్లా? ఇప్పుడు ప్రజల్ని చేయాల్సింది దీనికి ఎంత ఖర్చు? ఒక నెల రోజు నుంచి అసలు తిండి తినకుండా ఈ అధికారులు కానీ వాళ్ళకు చదువు రాని వాళ్ళకు కొంతమందికి ఇచ్చి వాళ్ళ నవ్వు దివాన్ని మొత్తుకోవడం, నా చదువు రాదు నాయన నాకు వద్దంట కానీ నాకు డ్యూటీ చేశాడని చెప్పేసి. మార్పు చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని మార్పు చేయండి. ప్రజలు నవ్వుకునే పని చేయకండి. ఇకనన్నా ఈ ఎలక్షన్ బోర్డు అని ఇకనన్నా ఆలోచించండి.
వీళ్ళు ప్రభుత్వంలో ఈ మాయ మాట చెప్పి ప్రభుత్వం గడపడానికి ఉన్నప్పుడు మీ ఎలక్షన్ బోర్డులో ఉన్న వాళ్ళు అంత మేధావులే కదా, అంత చదువుకునే వాళ్ళే కదా, జ్ఞానవంతులే కదా. ఫస్ట్ ఇది తీసుకురండి. పాతకాలం వచ్చేసింది అప్పుడే. ఇప్పుడు ఏలుముద్రకు ఎంత విలువ ఉందో చూడుగా. ఏ దాంతో మోసం చేసినా కానీ వేలుముద్ర అంత మోసం చేయాలి కదా. రేపు రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు కూడా ఏలుముద్రతోనే ఎన్నుకునే ప్రక్రియ రావాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉందేమో ఎన్నికలు. ఆలోచించండి. ఇప్పటికైనా ఏం మించిపోయింది ఏం లేదు. ఓటర్ కార్డు ఉన్నోడికి ఇప్పుడు ఏదైతే మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కేవైసీ అని ఆయన లింక్ చేసుకుంటారు కదా, ఇట్టనే ఓటర్ కార్డు కూడా ఏలుముద్ర తమ్ము, ఈ ఏలు ముద్ర పెట్టేది అలవాటు చేస్తే అయిపోతారు. ఏం అసలు చేతకాని ముసలోళ్ళకు వాళ్ళకి ఏలుముద్ర పెడితే పింఛన్ వస్తుంది. రేషన్ కార్డులో ఏలుముద్ర పెడితేనే వస్తున్నాయి. బ్యాంకులలో ఏమైనా చేయాలన్నా అక్కడ కూడా ఏలుముద్ర. ఎక్కడ ఏ ఏ ఏ గవర్నమెంట్ సంస్థకి ఏమైనా కావాలనుకున్నప్పుడు చాలా మటుకు ఒక 90% ఏలుముద్రతో నడుస్తున్నప్పుడు ఈ ఓటర్కి ఒక్కదానికి కూడా ఏలుముద్ర పెడితే ఎట్లా ఉంటుంది ప్రజలారా? అందరు సేఫ్టీ ఉంటారు కదా.